ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది. కొందరికి అమ్మాయిలు, కొందరికి అధికారం. నా బలహీనత, నా వ్యసనం ఈ కాగితం. మొదట్లో ఇదొక ఆటలాగా అనిపించింది. అంకెలు పైకి వెళ్తుంటే ప్రపంచాన్ని జయించినంత ఆనందం. నా మొదటి విజయం 5,000 కాస్త 10,000 అయ్యింది. ఆ రోజే తెలిసింది, డబ్బిచ్చే కిక్కు ముందు అన్నీ దిగదుడిపోయాని. నేను ఈ మత్తులోనే మునిగి తేలాలనుకున్నాను. కానీ ఈ ఆటలో నియమాలు మన చేతిలో ఉండవు. ఒకే ఒక్క వార్త, ఆ ఒకే ఒక్క రాత్రి నా ఆనందాన్ని, నా ఆహాన్ని, నా ఆశల్ని అన్నిటినీ కాల్చేశాయి. ఆ స్క్రీన్ మీద కనిపించేది ఎర్ర రంగు మాత్రమే కాదు, నా నెత్తురు, నా సర్వస్వం, నా నాశనం. ఓడిపోయినడు మాట ఎవడూ వినడు. ఆ రోజు రాత్రి నాకు 2 దారులు కనిపించాయి. 1, ఈ ఓటమని అంగీకరించి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం. 2, పడిన ప్రతిసారి లేచి నిల్చోవడం. ఈ మార్కెట్ సముద్రం అంటారు, కానీ నాకు ఇది ఒక లోతైన బావిలా కనిపిస్తుంది. దాహం తీర్చుకోవడానికి కాదు, నాలో ఉన్న డబ్బు దాహం తీర్చుకోవడానికి. ఈసారి ఆటగాడిగా కాదు, ఆటకి సూత్రధారిగా.